మంది తెలంగాణ తరఫున, జంట నగరాల తరఫున, హైదరాబాద్ సికింద్రాబాద్ తరఫున వేలాది మంది తరలిలేరు. మేము కూడా పిఠాపురం సభకి ఇది అయిన తర్వాత పిఠాపురం సభకి వెళ్ళబోతున్నాం. దీని తర్వాత వెళ్ళిన తర్వాత లాస్ట్ లో కనిపించి మేము వస్తాం. ఎందుకంటే ఇక్కడ కూడా సెలబ్రేట్ చేయాలి, అన్ని చోట్ల కనిపించాలి. ఆవిర్భావ దినోత్సవం తరఫున కళ్యాణ్ గారిది అన్ని చోట్ల ప్రెసెన్స్ కనిపించాలి, జనసేన పార్టీది కనిపించాలి. తర్వాత తొందరలోనే సేమ్ కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కళ్యాణ్ గారు చొరవ తీసుకున్నారు. ఇక్కడ కూడా కళ్యాణ్ గారు ముందుకు వచ్చి బీజేపీని, టీడీపీని వాళ్ళతో మాట్లాడి ఇక్కడ అలయన్స్ ఫామ్ చేసి ఇక్కడ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో గట్టి సత్తా సాధించి విజయం సాధిస్తామని చెప్పి సగర్వంగా చెప్తున్నాము. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. సేమ్ అదే అలయన్స్ రాబోయే ఇంకో 4 ఏళ్ళలో వచ్చే ఎలక్షన్స్ లో తెలంగాణలో కూడా చూపించి అదే సత్తా చూపించాలని మేమంతా కోరుకుంటున్నాము. చూపిస్తారని కూడా మరొకసారి చెప్తున్నాము. జై జనసేన, జై తెలంగాణ, జై జనసేన. ఈరోజు ఏంటంటే మనకి ఒక చాలా శుభదినం భారతదేశానికి. హోలీ ఎందుకు జరుపుకుంటున్నాం తెలుసా? కామంద రాక్షసులు వాళ్ళందరినీ నిన్నటి రోజు అంతం చేసి ఈ రోజు హోలీ చేసుకుంటున్నాం. అలాగే రాజకీయాలకి దుర్మార్గపు కుటుంబాన్ని అంతం చేసి ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఏంట్రా మీ ధైర్యం అంటే నిజాయితీకి ఉన్న ధైర్యం రా ఇది. అందరికీ నమస్కారం అండి. ఒక నిజాయితీ గల నాయకుడు ఎవడైనా రాజకీయాల్లో ఉన్నాడంటే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. అందుకే మా ముందు ఎవడు కూడా ధైర్యం చేసి మాట్లాడు. కారణం ఏంటి? సొంత డబ్బుతో చేస్తున్న రాజకీయం ఇది. ఆ రాజకీయానికి ఉన్న పొగరు మాది. అంతేగాని ఎవరిని ఏమి అనేయాలని కాదు. ఈరోజు మా పండగ రోజు. ఈరోజు మేము చాలా ఆనందించవలసిన రోజు. ప్రతి ఒక్కరూ కూడా మన జనసేన ఆవిర్భావ సభకు వెళ్తున్నారు. నా తమ్ముళ్ళకి, నా అక్క చెల్లెలకి నమస్కరించి చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. అరాచక శక్తులు అందులో జాయిన్ అయ్యే ప్రమాదం ఉంది మన పండగలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన రహదారి ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోండి. మీకోసం మీ కుటుంబాలు ఉంటాయి, మీ పిల్లలు ఉంటారు, మీ తల్లిదండ్రులు ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ సభను జయప్రదం చేయండి, అఖండ జయప్రదం చేయండి. ఉప్పినలా రండి, సముద్ర కెరటంలా ఎగిసిపడండి, కానీ జాగ్రత్త వహించండి. దుష్టశక్తులు ప్రవేశించే అది ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళి మన పండుగని దిగ్విజయంగా విజయవంతం చేసుకుందాం. రండి, కథలు రండి, కెరటాలయ కథలు రండి, సింహాలయ కథలు రండి. మన కళ్యాణ్ గారిని సునామీ తుఫాన్ లాగా అంటే మొత్తం యావత్తు భారతదేశం చూసే విధంగా ఆయననే ప్రశంసించారు. కానీ భవిష్యత్తులో కూడా కళ్యాణ్ గారు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా కళ్యాణ్ గారు కృషి చేస్తారన్న దానికి మనంతా యువతంతా కార్యకర్తలు అందరం సహకరిస్తాము. ఉద్యమాల గడ్డ, తెలంగాణ గడ్డ. తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన. తెలంగాణలో ఆవిర్భవించి 12 years తర్వాత 12 ఏళ్ల తర్వాత జయకేతనం ఎగరవేస్తూ ఈరోజు చిత్రాడలో 12వ ఆవిర్భావ సభ చేసుకుంటున్నాము. నెక్స్ట్ సేమ్ రిపీట్ తెలంగాణలో అవుద్దని కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మనకి జనసేన పార్టీ ఆవిర్భవించి ఈ రోజుకు 12 సంవత్సరాలు అవుతుంది. మన నాయకుడు ఏమీ ఆశించుకోకుండా 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు దాదాపు అపోజిషన్ లీడర్గా పనిచేసి రాష్ట్ర సమస్యలు కానీ ప్రజా సమస్యలు కానీ ముందుకు తీసుకెళ్తూ అట్టడుగు బలహీన వర్గాల ఏ అయితే ఉన్నాయో వాళ్ళ మనోభావాలు దెబ్బతినకోకుండాను వాళ్ళకి శ్రేయతినిస్తూ వాళ్ళకి ముందుకు చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్తంలో కానీ పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి ఇచ్చిన భరోసా ఎవరు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేడు. ఓన్లీ అనౌన్స్ చేసిపోతున్నారు. కానీ మన నాయకుడు 30 కోట్లు పంచాడు. వీళ్ళందరికీ కూడా తను ఇచ్చేసాడు. ఇన్సూరెన్స్ పెట్టి 5 లక్షలు ఒక్కొక్కళ్ళకి జన సైనికుడు కానీ కార్యకర్తలు కానీ చిన్న దెబ్బ తగిలినా కూడా ఆదుకునే విధంగా ముందుకి తీసుకెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. అలాగే రాజకీయం ఎట్లా చెయ్యాలో, రాజకీయాన్ని ఏ విధంగా నడిపించాలో, రాజకీయం ఎట్లా నడిపించాలో తెలిసిన మహానాయకుడు ఈరోజు స్టేట్
స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంది అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి భారత ప్రధానమంత్రి మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రిగా సీట్లో కూర్చోబెడటానికి మెయిన్ కారకుడు మనకు తెలిసి జన సైనికులు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న 6 రోజు బాగా ఇబ్బంది పడ్డాడు. తక్కువ సీట్లు తీసుకున్నాడు అని. సీట్లు తీసుకోవటం కాదు, భారతదేశంలోనే కాదు వరల్డ్ ఏ రాజకీయ పార్టీకి కూడా 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ ఏదీ లేదు. అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే. ఒక్క సీటు కూడా లేకోకుండా గెలిచిన సీటు కూడా ఎవడో వెళ్ళిపోతే మనం పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లతో ఉండి 2 ఎంపీ సీట్లో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో ఎంత చిన్న వ్యక్తికైనా సరే పోలవరం కాన్స్టిట్యున్సీ తీసుకోండి పోతుంది అది ఇది అనుకున్నారు. అక్కడ అది కూడా గెలిపించుకుని వచ్చిన గొప్ప ప్రజా నాయకుడు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు, ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు, ఎవరు ఎన్ని తిట్టినా కానీ ఏమీ స్పందించకుండా జనాల్ని ముందుకు తీసుకెళ్ళి నడిపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మంచి గవర్నమెంట్ని తీసుకొచ్చి ప్రజలకి మంచి పాలన అందిస్తున్నాడు. సంకల్పంతో ఆయన అనుకున్నదంతా సాధిస్తున్నాడు. ఈరోజు గర్వంగా చెప్పుకునే స్థితికి మన అందరినీ తీసుకెళ్తున్నాడు. మనం ఏం చేసినా తక్కువే, ఆయన ఎంత చేస్తే అంత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. నేను 3 పాయింట్స్ చెబుతానండి. 12 సంవత్సరాలు తెలంగాణలో పార్టీ పెట్టి ఇప్పుడు 3 పాయింట్స్ చెబుతాను. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే సీట్లు గెలిపించినా కూడా అసెంబ్లీలోకి వెళ్లకుండా ప్రజల తరపున వాయిస్ వినిపించకుండా అపోజిషన్ లీడర్గా ఇస్తేనే వెళ్తానంటున్న ఒక పార్టీ అధినాయకుడు ఎక్కడ 12 సంవత్సరాలు ఏ చిన్న అధికారం లేకపోయినా కూడా పీపుల్ తరపున పోరాడి ఒక చేయూతవుతేనండి, ఒక మనకి పార్టీ కార్యక్రమాలు చాలా చేశారు. ఒక కౌలు రైతులకు అయితేనేవ్వండి, లేకపోతే చేనేత కార్మికులకు అయితేనేవ్వండి, శ్రామిక కార్మికులకు అయితేనేవ్వండి, శ్రామికులకి దానికి ప్రతి కార్యకర్తకి కూడా ప్రతి ప్రజలకు కూడా 11 సంవత్సరాలు అండదండలను ఇచ్చి ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చిన జనసేనాని గారు ఎక్కడ, వేరే వాళ్ళు కామెంట్లు చేసిన వేరే వాళ్ళు ఎక్కడ, ఒకసారి మీరు ఆలోచించాలి. మనకి చేసిన కామెంట్లు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఇప్పుడు ఎవరండి దేశంలో 100% స్ట్రైక్ రేట్ సాధించింది ఎవరు? 21 స్థానాలకు 21 స్థానాలకు 2 ఎంపీ స్థానాలకు 2 ఎంపీ స్థానాలు గెలిచిన పార్టీ ఎక్కడ? వైనాట్ 175 అన్న ఆ వ్యక్తి ఎన్ని సీట్లు గెలిచారు, ఆయన ఎక్కడ? సో అపోజిషన్ అనేది ఒక పీపుల్ని రిప్రజెంట్ చేసే వ్యక్తి. ఆ హుందాతనాన్ని అసలు మీరు ఒక 10 సంవత్సరాలు మనకి స్టెప్ బ్యాక్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు రాజకీయం రాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యొక్క జనసేన పార్టీ అసలు రాజకీయ పార్టీయే కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యొక్క జనసేన పార్టీ దగ్గర ఉన్న వ్యక్తులు బిలో 18 పీపుల్, అంటే రాజకీయ గుర్తింపు లేని వాళ్ళు. ఇక్కడ మీరు చూడండి, ఏ వయసులు భిన్న వయస్కులు అందరూ ఉన్నారు. 70 పీపుల్ ఉన్నారు, 60 పీపుల్ ఉన్నారు, 35 పీపుల్ ఉన్నారు, 40 పీపుల్ ఉన్నారు. వీఆర్ ఆల్ ఎంప్లాయీస్. 90% ఆఫ్ ద పీపుల్ వీఆర్ సపోర్టింగ్ ఫర్ జనసేన ఆర్ రియల్ ఎంప్లాయీస్. either it could be private or public or government sector, right? దీని గుణంగా మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం. ఒకటే లాస్ట్ పాయింట్, జనసేన బిఫోర్ 2024 ఆఫ్టర్ 2024 దేశంలో ఏదైనా ఒకే ఒక్క వ్యక్తి వైపు రాజకీయాలు చూస్తున్నాయి అంటే ఆఫ్టర్ మోడీ ఇట్ ఈస్ ఓన్లీ పవన్ కళ్యాణ్. జై జనసేన, జై. చాలా కొత్తగా ఏ రాజకీయ నాయకుడు చరిత్రలో చేయనటువంటి సిద్ధాంతాలతో ముందుకు వెళతారు. అది ఇప్పటి నుంచి మనం గతం వేరు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత పార్ట్ అది వేరు, ఇప్పుడు జరగబోయేది వేరు. అలా అంత చాలా అద్భుతంగా ఉంటుంది. అవన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సైన్యం కోసం అని చెప్పని వాళ్ళు అడిగితే 500 రూపాయలు తీసి పక్కోడి జేబులో తీసి 500 రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, 1 కోటి రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఎంత తేడా ఉందో చూడండి, అంటే ఎన్ని రెట్లు తేడా ఉందో చూడండి. ఇప్పుడు జనం ఏంటి, కొందరు తెలియని, ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి, ఇంకా వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. అజ్ఞానం అనేటువంటిది ఒకటి, చీకటి. వెలుతురు అనేటువంటిది పవన్ కళ్యాణ్ అయితే ఆ పార్టీ వాళ్ళు ఇంకా ఆ అజ్ఞానంలో ఉన్నారు. కొందరు ఉన్నారు, వాళ్ళు కూడా బయటకు వచ్చే రోజు వస్తుంది. ఇవాళ చిన్న ఉదాహరణ ఇంకోటి ఏంటి, దీనికి మొన్నటిదాకా తిట్టి అవన్నీ చేసిన వాళ్ళు నీ కాళ్ళు పట్టుకుంటాం పవన్ కళ్యాణ్ బాబు మమ్మల్ని వదిలేయి బాబు అని చెప్పని బ్రతిలాడుతూ ఉన్నారు. మరి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ఎక్కడ ఈ నోరు పారేయలేదు, ఎవరిని విమర్శించలేదు, ఎవరిని తిట్టలేదు. మీరు ఆయన విమర్శించింది రాజకీయ విమర్శ చేశాడు.
పరిపాలన మీద విమర్శ చేశాడు. మీరు ఇలా చేయకూడదు, రౌడీ రాజ్యం వద్దు, మీరు సక్రమంగా పరిపాలించండి, మేము సపోర్ట్ చేస్తామన్న సందర్భం కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారు.